అహంకారంతోనే అధికారం కోల్పోయారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఉద్యమకారుల కోసం ఏం చేశారు? అప్పట్లో ఉద్యమ వ్యతిరేకులంతా వచ్చి కేసీఆర్ పక్కన చేరారు. ఎవరు గెలిచినా చేరేది బీఆర్ఎస్లోనే అనే పరిస్థితి ఏర్పడ్డది. నేను జీ హుజూర్ అని ఉంటే పార్టీలో సమస్యే ఉండేది కాదు. క్యా హుజూర్ అన్నాను కాబట్టే ఇలా బయట ఉన్నాను. ఎప్పుడన్నది క్యా హుజూర్ అని? 10 ఏళ్ళు అయిపోయి ఓడిపోయిన తర్వాత క్యా హుజూర్ అని బయటకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కదా, ఎండిపోయిందట బాయ్, బయటకు వచ్చింది. అంత 10 ఏళ్ళంతా ఏమన్నది? జీ హుజూర్ అని అన్నది కదా. 10 ఏళ్ళు జీ హుజూర్ అన్నది కాబట్టే సైలెంట్గా ఉన్నది. ఆమె తప్పు చెప్తున్నది, మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. అధికారం పోయిన తర్వాత 2023లో అప్పుడు క్యా హుజూర్ అని గుర్తొచ్చింది. ఎందుకంటే అక్కడ తండ్రి వీక్ అయిండు, అన్ని రకాలుగా చూసినా ఎవరైనా కావాల్సిందే, ఆరోగ్యపరంగానో లేకపోతే ఏజ్ అయిపోయిన తర్వాత ఎట్లే ఉంటుంది ఎవరికైనా. సో ఆయన వీక్ అయిపోయిండు, ఆయన్ని మాట్లాడిస్తలేడు కేటీఆర్ హరి వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు ఒకవేళ అక్కడ ఉన్నామనుకో, ఏంది మన పరిస్థితినో ఒక అంచనా వేసుకుంది. అక్కడ ఉంటే కేటీఆర్ తప్ప నాకు అక్కడ అవకాశం లేదు, అవకాశం ఉన్నా కేటీఆర్ కింద పనిచేయాల్సిందే. కానీ నా ఆలోచనలు మాత్రం వేరే వేరే ఉన్నాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఇంకోటి కావాలని. మరి నా ఆలోచనని దిశగా నేను వెళ్ళడం ఎట్లా? బీఆర్ఎస్లో ఉంటే సాధ్యం కాదు కాబట్టి బయటకు వచ్చింది. ఒకవేళ ఆమె చెప్పాల్సింది ఏంటంటే 2023 నవంబర్లో జరిగిన ఎలక్షన్స్లో, నవంబరా డిసెంబరా జరిగిన ఎలక్షన్స్లో బీఆర్ఎస్ మళ్ళీ గెలిచి ఉంటే క్యా హుజూర్ అనేవాళ్ళ, జీ హుజూర్ అనేవాళ్ళ? దానికి ఆన్సర్ చెప్పు జాలిగా. ఏం అక్కర్లే, దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పు జాలిగా. ఒకవేళ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఏం చేసేవాళ్ళు మీరు? అధికారాన్ని పంచుకొని అక్కడే ఉండి ఆ దోపిడీకి సహకరిస్తూ మీకు కావాల్సింది మీరు దోపిడీ చేసేవాళ్ళ, బయటకు వచ్చి గొడవ చేసేవాళ్ళ? 10 ఏళ్ళు మాట్లాడనామే అప్పుడు బయటకు వస్తుందా అధికారం వస్తే? ఇదంతా పొలిటికల్ డ్రామా, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఉద్యమకారులంతా ఏంది 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఉద్యమకారుల కోసం ఏం చేశారు? మీరేం చేశారు? అడిగారా ఉద్యమకారుల కోసం ఏం చేస్తున్నామని? ఉద్యమకారులని ఆనాడు కొట్టేయలేదా మీరు? ఎన్ని జరిగినాయి, ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి? అప్పట్లో కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని అహంకార ధోరణితో వ్యవహరించడం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ధర్నా చౌక్ ఎత్తేశారు. నాటి పాలకుల్లో అసహనం ఎక్కువైంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం బాగ్లింగంపల్లిలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ కార్యక్రమానికి కవిత హాజరయ్యారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ ప్రతిమకు పుష్పాంజలి ఘటించారు. అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేకపోయింది అని ప్రశ్నించారు. కేసీఆర్కి మొదటిసారి అధికారం ఇస్తే అన్ని పార్టీలు బీఆర్ఎస్లో విలీనమయ్యాయి. దీంతో ఏ పార్టీకి ఓటేసినా ఆ నేతలు బీఆర్ఎస్లోకి వస్తారు అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడ్డది. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారంతా టీఆర్ఎస్లోకి రావడాన్ని ఉద్యమకారులుగా తామెవ్వరము తట్టుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తట్టుకోలేక ఏం చేశారు? బయటకు వచ్చారా? లేదు ఒక 4 గోడల మధ్య కూర్చొని కుమిలి పోయారా? అధికారాన్ని ఎంజాయ్ చేశారు మీరంతా. తమను పోలీసులతో కొట్టించిన వారే తిరిగి కేసీఆర్ పక్కన కూర్చోవడం ఉద్యమకారులను బాధించింది. తెలంగాణేతరులు అయిన ఎంతోమందికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేశవరావు జాదవ్ పట్ల ఎందుకు వివక్ష చూపించింది? ఉద్యమకారుల పట్ల గత ప్రభుత్వ వైఖరిపై వారు బయట ఉండి బాధపడితే తాను పార్టీలో ఉండి బాధపడ్డాను అన్నారు. అరే బాధపడడం ఏంటండి? ఇప్పుడు తండ్రి పోలేదు, తండ్రి చేయలేదు. మీరు ఎక్కడైనా తండ్రిని కాదని, తండ్రి చేసింది తప్పు అని భావించి ఏదైనా పని చేశారా? పోనీ సైలెంట్గా ఏదైనా పని చేసి మీడియా ముందు ఎక్స్పోజ్ అయ్యారా? కేసీఆర్ బోని ప్లేస్కి పోవాల్సిన ప్లేస్ కేసీఆర్ పోకపోతే మీరు ఎక్కడైనా పోయారా? ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎంపీ ఓడిపోగానే ఎమ్మెల్సీ ఇస్తా అంటే ఎందుకు తీసుకున్నారు? ఇది నాకొద్దు, ఇది సరిగ్గా మీరు లైన్ దాటి లైన్ తప్పి మీరు ప్రయాణం చేస్తున్నారు అని చెప్పి దాన్ని ఎందుకు వ్యతిరేకించలే? అప్పటికే అది ఆ విషయం అనేది ప్రజల్లో తప్పుడుగా వెళ్తున్నది కదా. మాకు ఉద్యోగాలు లేవు, కూతురికి మాత్రం ఎంపీ ఓడిపోగానే తట్టుకోలేక తండ్రి బిడ్డకు పదవి ఇచ్చిండనే ఒక చర్చ స్టార్ట్ అయింది కదా అప్పటికే.
మరి ఎందుకు తీసుకున్నారు? మరి ఈ మరక నాకెందుకని ఆ రోజు ఎందుకు అనుకోలే? ఇగో ఇంకేం ఉద్యమకారుల పట్ల గత ప్రభుత్వ వైఖరిపై వారు బయట ఉండి బాధపడితే తాను పార్టీలో ఉండి బాధపడ్డా. జీ హుజూర్ అని ఉంటే తాను బాగానే ఉండేదాన్ని. క్యా హుజూర్ అన్నాను కాబట్టి బయటకు వచ్చాను. అంతకు మించి ఇంటి గుట్టు బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో ఉన్న కేబీఆర్ పార్క్ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా ఆ పేరుతో కొనసాగడం బాధాకరం. ఏం చేశారు మరి? మీ జాగృతితో వెళ్ళి దాన్ని ఊలగొట్టేది ఉండే కదా మీరు అప్పుడు. ఆ పని ఎందుకు చేయలేకపోయినారు? కనీసం మీ తండ్రి గారికి చెప్పారా? ఆ పార్కు ముందు జయశంకర్ విగ్రహం పెట్టాలని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిని తాను పదే పదే అడిగిండట. అయినా లాభం లేకపోయిందట. ఇక ఇప్పుడు వచ్చిన ఆయన అయితే ఎవరెవరి బొమ్మలు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రవీంద్ర భారతిలో గద్దర్, బిరుదురాజు రామరాజు, సుద్దాల హనుమంతు లాంటి మహనీయుల విగ్రహాలకు బదులు ఎవరెవరి విగ్రహాలు ఉన్నాయి? తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు పట్టించుకోలేదు కాబట్టే పెద్ద మనిషి ఓడిపోయాడు. మీరు అదే పని చేస్తే బంగ్లా బయటకు గుంజుతాం రెడ్డి గారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ ఉద్యమకారుల పట్ల వ్యవహరించండి అని హెచ్చరించారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ శాసనసభలో ప్రకటన చేయాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబానికి ప్రతి నెల 25,000 పెన్షన్తో పాటు ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలి. తెలంగాణ ఉద్యమ యోధులందరికీ 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించాలి. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రొఫెసర్ కోదండరాందే. తట్టెడు మట్టెత్తకుండానే కాంట్రాక్టర్లకు 5,000 కోట్లు చెల్లిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఉద్యమకారులను పూర్తిగా విస్మరిస్తుంటే కోదండరాం ఎందుకు నోరు మెదపట్లే? గురుకులాల్లో పిల్లలు చనిపోతుంటే ఏం చేస్తోంది మీ విద్యా కమిషన్, ఆకునూరి మురళీ సార్ అంటూ నిలదీశారు. తెలంగాణ వాదాన్ని నిలబెట్టడంతో పాటు ఈ నేల అస్తిత్వాన్ని పరిరక్షించడం, ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చడమే లక్ష్యంగా తాను నెలకొల్పే రాజకీయ పార్టీ ఉంటుందని చెప్పారు. మొత్తానికి లాస్ట్ కేడికి తీసుకొచ్చిందంటే పార్టీ కాడికి తీసుకొచ్చింది. పార్టీ పెట్టబోతున్నదా అని. కోదండరాం మాట్లాడలేదు, ఆకునూరి మురళి మాట్లాడలేదు. 10 ఏళ్ళుగా మీరేం మాట్లాడిరండి? అధికారాన్ని పంచుకుని ఎంజాయ్ చేయలే? వాళ్ళు మాట్లాడతారేమో వెయిట్ చేస్తున్నాము మేము. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కదా. ఇప్పుడు ఆకునూరు మురళి గారు ఆయన ఒక రిపోర్ట్ ఏదో తయారు చేసే పనిలో ఉన్నాడు. దాన్ని నిన్ననో నాకు తెలిసిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి టేబుల్ మీద పెట్టిండు. నేను అనుకుంటున్నా ఆయన అతి త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఒకవేళ ఆ పని చేస్తారా చేయరా బడ్జెట్ దీన్ని బట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని. ఇప్పుడు ఆయన గురించి కూడా మాట్లాడే అర్హత ఇది. మీరు 10 ఏళ్ళు ఏం చేసిరో చెప్పండి కదా. 10 ఏళ్ళు ఏం చేసిరంటే నాకేం సంబంధం అంటుంది. అరే అధికారాన్ని పంచుకొని ఎంజాయ్ చేసి మీ 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 ఆస్తులు ఎట్లా పెరిగినాయి మీరు చెప్పండి? మీ ఆస్తులు ఎట్లా సాధ్యమవుతుంది మీకు ఇన్ని మీటింగ్లు, ఇంత పగడ్బందీ ప్రణాళికాబద్ధంగా ఎట్లా సాధ్యమవుతుంది మీకు? ఈ వ్యవస్థను ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? ఎక్కడి మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్యూటీ పార్లర్ డబ్బులా? ఇంకా అవే నడుస్తున్నాయా? సరే వాచ్ ఎక్కడిది 20 లక్షలు అంటే బ్యూటీ పార్లరు కష్టపడ్డామన్నారు, పక్కన పెట్టండి. ఈ పార్టీ పెట్టడానికి డబ్బులు ఎక్కడివి? వ్యవస్థ అంతా ఎట్లా నడుస్తున్నది మీకు? మీరేం పని చేయట్లేదు కదా. చివరికి మీరు విద్యా సంస్థల్లో కూడా ఎంటర్ అయినారు కదా. ఆనాడు నారాయణ శ్రీ చైతన్యకి పోటీగా వెలాసిటీ అనే ఒక సంస్థని తీసుకొచ్చి మీరు దాని ద్వారా ముందుకెళ్ళే ప్రయత్నం చేసిరు కదా. మరి అది ఉన్నాయా బయటకు వచ్చిరని తెలియదు నాకు. తర్వాత ఏమైందో. తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రభుత్వంలో ఉండి ప్రజలకి మంచి చేసి మంచి నాణ్యమైన ఉచిత విద్య అందించాల్సిన దాంట్లో డిమాండ్ చేయాల్సిన మీరే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని పెట్టుకున్నారు. ఏమన్నా నేను జీ హుజూర్ అనలేదు, క్యా హుజూర్ అన్న కాబట్టి నాకు ఈ పరిస్థితి అంటే ఏమైనా అర్థం ఉందా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 100 విషయాలు మాట్లాడతాం మేము. నిన్న ఒక ఏజ్డ్ పర్సన్ కవితకి పాదాభివందనం అన్నాడట. ఆయనకేం పదవి ఇస్తున్నదో మరి. నిన్న ఆ మీటింగ్లో ఇంకో మాట అన్నాడు. మనము రేవంత్ రెడ్డిని తిట్టకుండా కేసీఆర్ని తిడుతున్నాం ఏంది అని అన్నాడు. ఆన్నే ఉన్నది. అసలు మళ్ళీ వీళ్ళని మళ్ళీ మనం ఎత్తుకొని ముందుకెళ్తే ఇంకేమైనా ఉందా రాష్ట్రం? కుక్కలు చింపిన విస్తర అవుతుంది.